దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క పరిశుద్ధ దిన ఆరాధనకు వచ్చి ఉన్న దేవుని ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని వాక్యాన్ని లైవ్లో వింటున్నటువంటి దేవుని ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యము ఎంతో మర్మములతో కూడినది. అందుకే దావీదు మహారాజు ఏమంటాడంటే, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులను తెరువుము. వాక్యము అనే దానిలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమును గొల్పేటటువంటి అనేకమైనటువంటి మర్మము అనే వాటిని పెట్టాడు. అనేక మర్మములతో కూడినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అలాంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనకు ఈరోజు నేర్పించబోయే అంశం మెడిటేషన్. ఈ వాక్యాన్ని గురించి చాలామంది అనేక దినముల నుంచి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అలాంటి వాక్య భాగాన్ని దేవుడు ఈరోజు మనతో కొన్ని పాఠాలుగా మాట్లాడబోతున్నాడు. అందులో ఈరోజు మెడిటేషన్ అనే దానిని గురించిన ఇంట్రడక్షన్ మాత్రమే ఈ సమయంలో మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. దాని ద్వారా ఇంకా మనం పొందబోయేటటువంటి అనేకమైనటువంటి మేలులు ఇంకా ముందు పాఠాలలో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని మిస్ అవ్వకుండా, వాక్యాన్ని పరాధ్యానంగా వినకుండా, పూర్ణమైన హృదయముతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 17వ వచనం. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకొందువేమో, వారికి భయపడకుము. ఎస్, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు బానిసత్వం అనే భయంకరమైన శ్రమల మధ్యలో వారుంటున్నారు. భయంకరమైన బానిసత్వం వారి జీవితాలపై ఏలుబడి చేస్తూ వచ్చింది. ఏదైనా ఒక విషయం ఒక మనిషిపై ప్రభావితం చూపిస్తుందంటే, ఆ ప్రభావితం చూపించేటటువంటి దానికి మనిషి అలవాటు పడిపోతాడు. ఒకానొక సమయంలో ఒక సువార్తికుడు కొండ ప్రాంతాల్లో ఉండే ఓ గృహాన్ని దర్శించడానికి వెళ్ళాడు. అలా ఆ కొండ ప్రాంతానికి దర్శించడానికి వెళ్ళినటువంటి ఆ గృహం యొక్క ఆవరణలో
ఓ ఏనుగు కట్టబడి ఉంది. ఆ ఏనుగును చూడగానే లోనికి వెళ్ళేటటువంటి ఆయన ఆగిపోయి, ఎవరైనా ఉన్నారా అని అరిచాడు. ఆ అరుపును విన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆయన, పర్వాలేదు ఉన్నాము రండి అని అన్నాడు. అలా ఎప్పుడైతే ఆయన రండి అన్నాడో, ఆ బయటే ఉన్నటువంటి సువార్తికుడు ఏమన్నాడంటే, ఇక్కడ పెద్ద ఏనుగు ఉందండి, దయచేసి కాస్త బయటకు రండి అని అన్నాడు. అప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి, పర్వాలేదు అదేమీ చేయదు రండి అని అన్నాడు. కానీ ఆ సువార్తికుడు మాత్రం అక్కడి నుండి కదలకుండా, దయచేసి రండి మీరే బయటకు అన్నాడు. అలా అన్నటువంటి ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఆ సువార్తికుణ్ణి లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికైతే వెళ్ళాడు, కానీ ఆ సువార్తికుని మనస్సులో ఆ ఏనుగుని గురించినటువంటి ఆలోచనలే మెదులుతూ ఉన్నాయి. అలా ఆ వ్యక్తికి టీ ఇచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు సువార్తికుడు ఏమన్నాడంటే, అదేంటండి అంత భారీ ఏనుగు అంత చిన్న త్రాడుతో కట్టేశారు, అంత చిన్న త్రాడుతో కట్టిన ఆ ఏనుగు అది తెంచుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది, ప్రమాదం కాదా అని అడిగాడు. అప్పుడు ఆ ఇంటి యజమానుడు ఏమన్నాడంటే, ఈ ప్రాంతంలో ఇది మాకు మామూలే, ఏనుగు పిల్లగా ఉన్నప్పుడు దాన్ని మేము తెచ్చుకొని అలా అదే తాడుతో కట్టేస్తాం. అలా కట్టేసిన తర్వాత అది ఎన్నో మార్లు ఆ త్రాడును తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అది చిన్నగా ఉండడం ద్వారా దానికున్నటువంటి శక్తి సరిపోనందువలన ఆ త్రాడును తెంపుకోలేక అలా ఎన్నో మార్లు ప్రయత్నించి అది ఓ నిర్ణయానికి వచ్చేస్తుంది, ఈ త్రాడును తెంచుకోవడం నా వల్ల కాదు అన్నటువంటి నిర్ణయానికి వచ్చేస్తుంది. దాని ఆకారము పెరుగుతుంది, దాని శక్తి పెరుగుతుంది, కానీ దాని బుద్ధి మాత్రం పెరగదు. కారణం ఏంటంటే, తన చిన్నతనములో ఉన్నటువంటి సమయంలో అది ఎన్నో మార్లు ప్రయత్నించి విఫలమైంది కనుక ఇక దీన్ని తెంచుకోవడం నా వల్ల కాదు అనేటటువంటి అలవాటు పడిపోతుంది. అందుకే ఆ త్రాడుతో కట్టివేసిన అది అక్కడ నుండి కదలడానికి ప్రయత్నించదు. ఎంత వాస్తవం! దేనికైతే అలవాటు పడతారో, దేనికైతే అలవాటును కలిగి ఉంటారో, అలాంటి దాని నుండి
విడుదల పొందడం అంత ఆషామాషి పని కాదు. మనం అనేకులను చూస్తుంటాం, మత్తుకు బానిసైనటువంటి వారు, పాపానికి అలవాటు పడినటువంటి వారు, తమకొచ్చే సంపాదన సరిపోదు అన్నట్లుగా ఇతరుల దగ్గర లంచాలు పుచ్చుకోవడానికి అలవాటు పడినటువంటి వారు, అలాగే పాపేచ్ఛలను చేయడానికి ఎప్పుడూ కూడా అలవాటు పడినటువంటి జీవితం కలవాటు పడిన వారు ఆ పాపము అనే దాని నుండి విడుదలను పొందడం అంత ఆషామాషి పని కాదో. ఈరోజు ప్రపంచంలో అనేకులు ఆ పాపము నుండి విడుదల పొందాలి అంటే దాన్ని జయించలేక, దాని నుండి విడుదల పొందలేక వారు అలా ఉండడానికి గల కారణం ఏంటంటే వారి బ్రతుకులో దానికి అలవాటు పడిపోయారు గనక. అలా అలవాటు పడినటువంటి జీవితంలో వారు ఆ అలవాటుకు బానిసగా మారిపోయారు కనుక అలా బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా, ఏ పట్టణాల్లో చూసినా, ఏ గ్రామాల్లో చూసినా, ఏ దేశాల్లో చూసినా ఇలాంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. అలాంటి భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉంచేటటువంటిది పాపం. అలాగే దేవుని ప్రజలైనటువంటి వీరు కూడా దాస్యం అనేటటువంటి దానికి అలవాటు పడి ఆ దాస్యము అనే దానిలోనే వారి జీవితం అన్నట్లుగా బ్రతుకుతూ వస్తున్నారు. అట్లాంటి బానిసత్వములో నుండి వారిని విడిపించి వారికి మంచి దేశమును ఇచ్చుట కొరకు నడిపిస్తున్నటువంటి వాడు దేవుడు. వారిని ప్రేమించి వారికి మంచి అనే దాన్ని ఇచ్చుట కొరకు నడిపిస్తున్నటువంటి వాడు దేవుడు. మరి ఆయన వారిని ఎక్కడికి నడిపిస్తున్నాడు అన్నప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలను చూస్తాం మనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి తిని. చూడండి, దేవుడు ఎప్పుడే కానీ మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా చూచేటటువంటి వాడు. అనేక సందర్భాల్లో మనం తొందరపడిపోతూ ఉంటాం. ఆ బాధ కాస్త ఎక్కువ దినాలుగా ఉన్నప్పుడు, ఆ సమస్య కాస్త ఎక్కువ దినాలుగా మనలను పీడిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు చూస్తున్నాడా, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను కానీ ఆయన నా మొర వింటున్నాడా అనేటటువంటి సందేహములో పడిపోతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో గనక పరిశీలన చేస్తే హన్నా ప్రార్థించినప్పుడు ఆలకించలేదా? హాగరు ప్రార్థించినప్పుడు ఆలకించలేదా? యాకోబు ప్రార్థించినప్పుడు ఆలకించలేదా? వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులలో నుండి వారిని తప్పించలేదా? అలా తప్పించినటువంటి దేవుడు వారికి మేలుకరమైనటువంటి బహుమానములను ఇవ్వలేదా? పరిశుద్ధ గ్రంథాన్ని
నిశ్చితంగా పరిశీలన చేస్తే అనేకులు వారి ప్రార్థనలకు జవాబును పొంది అద్భుతమైనటువంటి కృప అనే వరములను పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను, మన జీవితంలో ఉన్నటువంటి వ్యాధులను, మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి కష్టములను మనము అనుభవిస్తున్నటువంటి సమయంలో మనం అనుకునేటటువంటిది ఏంటన్నప్పుడు, దేవుడు చూస్తున్నాడా? కానీ ఆయన చూచేటటువంటి దేవుడు, ఆయన వినేటటువంటి దేవుడు, ఆయన ఆ పరిస్థితుల నుండి తప్పించేటటువంటి దేవుడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కూడా ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా చూస్తూ ఉన్నటువంటి దేవుడు. అలా చూస్తున్నటువంటి దేవుడు వారి బాధల నుంచి, వారి బానిసత్వము నుంచి, వారి కష్టముల నుండి తప్పించుట కొరకు దిగి వచ్చి ఉన్నాడంట. చెప్పండి, ఆ పరిస్థితుల నుండి తప్పించుట కొరకు దిగి వచ్చి ఉన్నాడంట. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణిస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితులలో మనము ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల నుండి తప్పించేటటువంటి దేవుడు ఉన్నాడు అని, ఆయన మనను తప్పకుండా తప్పిస్తాడు అని ఆయనను విశ్వసించండి. అలాంటి ఆ భయంకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి వారి యొక్క మొర్రలను, ప్రార్థనలను ఆలకించినటువంటి దేవుడు ఏం చేశాడు, ఏమనుకున్నాడు? ఇప్పుడు చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని. ఖచ్చితంగా చూస్తూ ఉన్నవాడు, చూచినటువంటి వాడు. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి, కష్టపెట్టుచున్నటువంటి వారిని బట్టి, వారు పెట్టిన మొరను వింటిని, పెట్టిన ప్రార్థనను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, దుఃఖాలన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ బాధ వెనుక నీకున్న దుఃఖం, ఈరోజు నీకు జాబ్ రాకుండా నువ్వు కృంగిపోతూ ఏడుస్తూ ఉన్నటువంటి నీ దుఃఖం, ఈరోజు నీ జీవితంలో గర్భఫలం లేకుండా, అయ్యో నా జీవితంలో ఈ గర్భఫలం లేదు అంటూ ఏడుస్తున్నటువంటి నీ దుఃఖం, ఈరోజు నీ యొక్క ఫ్యామిలీలో వచ్చినటువంటి డిస్టర్బెన్స్, అలాంటి ఆ బాధల్లో ఉన్నటువంటి నీ దుఃఖమును, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ పిల్లలు వినడం లేదు, వారు ప్రయోజకులుగా మారలేదు, వారి బ్రతుకులో భయంకరమైన పాపాలకు అలవాటు పడ్డారు, వారిని మార్చండి ప్రభువా అని చేస్తున్నటువంటి నీ దుఃఖముతో కూడిన ప్రార్థన దేవుడు వింటున్నాడు. అలా వినేటటువంటి దేవుడు, చూచేటటువంటి దేవుడు, వాటి నుండి విడిపించేటటువంటి దేవుడు, నేను ప్రకటించేటటువంటి దేవుడు, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు. అధైర్యపడకు, అవిశ్వాసానికి లోను కాకో. అలా అవిశ్వాసానికి లోనై ఆ ఆశీర్వాదాన్ని దూరం చేసుకోకుండా దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు వారి దుఃఖములను చూచినటువంటి వాడు, వారి శ్రమలను చూచినటువంటి వాడు, వారిని పెట్టుచున్నటువంటి బాధలను గమనిస్తున్నటువంటి వాడు, అలా వారి జీవితంలో ఉన్న ఆ భయంకరమైనటువంటి బానిసత్వములో నుండి వారిని విడిపించుటకు, చదవండి, వారి దుఃఖములు
వారి దుఃఖములు వారికి తెలిసే ఉన్నవి, వారి దుఃఖములు నాకు తెలిసే నాకు ఉన్నవి. తెలిసే ఉన్నవి. కాబట్టి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, చూడండి, ఐగుప్తీయుల చేతిలో నుండి అనగా ఫరో. ఫరో అంటే ఏదో అనామకుడు కాదండి. ఆయన ఆ దేశములోనే చాలా బలవంతుడైనటువంటి వాడు. అలాంటి వాడి చేతిలో నుండి విడిపించేటటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. అలా ఎవరు కూడా విడిపించే సామర్థ్యము కానీ విడిపించేటటువంటి శక్తి కానీ ఎవరికి కూడా లేదు. అలా విడిపించలేనటువంటి పరిస్థితులలో బంధించబడి ఉన్నారు ఆ ప్రజలు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నీ వ్యాధిలో నుండి నీవు విడుదల పొందలేవు, అది నీ మరణానికే వచ్చింది అని డాక్టర్లు చెప్పారా? నీ జీవితంలో ఇంకా నువ్వు సక్సెస్ కాలేవు. కారణం ఏంటంటే నీకు అంత జ్ఞానం లేదు అని మనుషుల చేత అవమానములు పొందుతున్నావా? కుటుంబంలో ఉన్నవారు నిన్ను అవమానిస్తున్నారా? అలాగే అనేక మంది జీవితాలలో అలా కృంగిపోవడానికి గల కారణం మా వల్ల కాదని, మమ్మల్ని తప్పించేవారు లేరని, మమ్మల్ని విడిపించే సామర్థ్యం ఎవరికి లేదని అనుకోవడమే. అలా అనుకున్నటువంటి వారు ఎందరో ఎందరో ఈ లోకంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు లేరంటారా? ఎందరో రైతులు తమ పంట పొలములు నష్టపోయిన సమయంలో పురుగుల మందులను తాగి భయంకరమైనటువంటి వాటి చేత చనిపోతూ ఉత్తరాలు రాసినటువంటి వారు లేరంటారా? వ్యాపారంలో నష్టపోయి ఇక ఆ వ్యాపారంలో నష్టపోయిన తన కుటుంబం ఎలా బ్రతుకుతుందని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు లేరంటారా? అలాగే ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో అలా నష్టపోయి అయ్యో మా బ్రతుకును ఎవరు మారుస్తారు అన్నటువంటి నిరాశకు లోనై ఉన్నటువంటి వారు లేరంటారా? ఎందరో 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 లోకంలో ఉన్నటువంటి వారిలో, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో అలా వ్యాపారంలో నష్టపోయిన వారు, జీవితంలో మోసపోయిన వారు, కుటుంబంలో పట్టింపు లేకుండా బ్రతుకుతున్నటువంటి వారు, భర్త చేత అవమానాలు పొందుతున్న వారు, అత్త మామల చేత అవమానాలను పొందుతున్న వారు, కుటుంబస్తుల మధ్యలో ఆ కుటుంబంలోని వారు లెక్క చేయకుండా అవమానించబడుతున్న వారు, అలాగే తోటి విద్యార్థుల మధ్యలో ఎంతో భయంకరమైనటువంటి అవమానాలకు లోనవుతున్నటువంటి వారు, సహోద్యోగుల మధ్యలో అవమానించబడుతున్న వారు లేరంటారా? ఈ మాటలను వింటున్న వారిలో అలాంటి వారందరూ కూడా అలాంటి స్థితిలో నుండి విడిపించే దేవుడు ఉన్నాడని, ఆ విడిపించే దేవుడి వైపు తిరగండని, ఆ విడిపించగలిగే దేవుని వైపు చూడండని ఈ సమయంలో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వాటి నుండి విడిపించేటటువంటి దేవుడు నేను ప్రకటించేటటువంటి దేవుడు. అలాంటి వాటిలో ఉన్నటువంటి పరిస్థితిని చూచేటటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. అలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో బంధించబడినటువంటి వారిని విడిపించే సామర్థ్యము కలిగినటువంటి వాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నీవి వాక్యాన్ని వింటున్నావో తెలియదు, కానీ ఆ పరిస్థితిలో నుండి నిన్ను తప్పించేటటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఆ భయంకరమైన ఆ పరిస్థితుల మధ్యలో బంధించబడి దాస్యములో ఉంచబడినటువంటి వారిని
ఇంకెవ్వరు కూడా విడిపించేటటువంటి సామర్థ్యం అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరికీ లేదు. కారణం ఏంటంటే అంత బలమును కలిగినటువంటి వాడు, అంత శక్తిని కలిగినటువంటి వాడు ఫరో. అలాంటి ఫరో చేతిలో నుండి తప్పించగలిగేటటువంటి వాడు ఎవరు ఆ రోజుల్లో లేరండి. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు అలాంటి వారి చేతిలో నుండి తప్పించగలిగేటటువంటి వాడు అని ఈ వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ రోజు ఎలాగైతే అలాంటి పరిస్థితుల్లో బంధించబడి, బాధించబడి, వేధించబడుతున్న ఆ పరిస్థితుల్లో వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆ ఫరో యొక్క చేతిలో నుండి తప్పించుట కొరకు, విడిపించుట కొరకు దేవుడు ఎక్కడికి వచ్చాడు? దిగి వచ్చాడంట. ఈ మాటలు వినే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి పాపిష్టి బ్రతుకును బ్రతుకుతూ, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము యొక్క బంధకములలో మనము జీవిస్తూ, ఆ ఐగుప్తు దాస్యము కంటే కఠినమైనటువంటి దాస్యం పాప దాస్యం. ఈ పాపము యొక్క దాస్యం ఎలాంటిదంటే చిక్కుల్లో పెట్టేది. చిక్కుల్లో పెట్టేది అంటే ఒకటి కాకుంటే ఇంకొకటి, ఒకటి కాకపోతే మరొకటి. అలా ఒక సమస్య నుంచి మనం విడిపించబడ్డామంటే మరో సమస్య రెడీగా ఉంటుంది. ఓ సమస్య నుండి విడుదల పొందాము అంటే ఇంకొక సమస్య మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని పీడిస్తుంది. అలాంటి దాస్యం పాపము యొక్క దాస్యం. అట్లాంటి పాపమునకు దాసులుగా ఉన్నటువంటి, దాస్యములో అనేక శ్రమలు పొందుతున్నటువంటి, అలాంటి దాస్యములో నశించిపోతూ, బాధపడుతూ, కష్టపడుతూ, వేదన పడుతూ, మరణమునకు లోనవుతూ బ్రతుకుతున్నటువంటి మనలను విడిపించుట కొరకు, శాపము నుండి తప్పించుట కొరకు, పాపముల నుండి విడిపించి పరిశుద్ధులుగా మార్చుట కొరకు దిగి వచ్చినటువంటి వాడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన క్రీస్తు. ఆ ఐగుప్తు దాస్యము కంటే కఠినమైనటువంటి దాస్యం పాపము యొక్క దాస్యం. అట్లాంటి పాపము యొక్క దాస్యము నుండి విడిపించి నడిపించేటటువంటి వాడు క్రీస్తు. అలా నడిపిస్తున్నటువంటి వాడు క్రీస్తు. ఆనాడు కూడా అలాంటి దాస్యములో నుండి విడిపించి మరెక్కడికి నడిపిస్తున్నాడు అన్నప్పుడు చదవమ్మా. ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు. చెప్పండి, ఎక్కడికి నడిపిస్తున్నాడు వాళ్ళను? విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. చూడండి, అంటే ఎక్కడికి నడిపిస్తున్నాడు? మంచి దేశమునకు, మంచి ప్రదేశమునకు. దేవుడు ఎప్పుడే కానీ నాసీ రకమైన వాటిని ఇచ్చేటటువంటి వాడు కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుంది అంటే నిరాశకు లోను కావద్దు, అవిశ్వాసానికి లోను కావద్దు. కారణం ఏంటంటే మనం ఎంత మన యొక్క బహుమతి ఆలస్యం అవుతుందో అంత గొప్ప బహుమానాన్ని మనము పొందుతాం. ఒకానొక సమయంలో ఓ తల్లి బుట్టాల వ్యాపారం చేసుకునేటటువంటి
వ్యాపారం చేసుకునే తను మార్గం గుండా వెళ్తూ ఉంది. అలా మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆమెకు ఒక మామిడి పండ్ల తోట కనబడింది. మామిడి పండ్ల తోట కనబడింది. ఆ తోట కనబడగానే ఆమెకు ఆ పళ్ళు తినాలన్నటువంటి ఆశ కలిగింది. అలా తినాలి అనుకున్నటువంటి తను ఆ తోట దగ్గరికి వెళ్ళి అక్కడున్నటువంటి యజమానుణ్ణి కలిసింది. ఆ యజమానుణ్ణి కలిసి, అయ్యా నాకు కొన్ని పళ్ళు ఇస్తారా అని అడిగింది. దాందేముందమ్మా, పెద్ద మనిషివి, పైగా ఆశతో ఉన్నావు, కాస్త ఇక్కడ కూర్చుంటావా, ఆ బుట్ట నాకు ఇస్తావా అని చెప్పి ఆమె దగ్గర ఉన్నటువంటి బుట్టను తీసుకొని తోటలోనికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు గడిచింది, 20 నిమిషాలు గడిచింది, ఆయన రావడం లేదు. ఆ తల్లిగారికి బాగా కోపం వచ్చేస్తుంది. అదేంటి, బుట్టా కావాలంటే ఇచ్చి వెళ్ళిపోయేదాన్ని కదా, ఒక్క పండు తినడానికి, ఒక్క పండు ఇవ్వడానికి ఇంత ఆలస్యమా? తనకు బుట్టాతో పనుందని చెప్పొచ్చు కదా. అలా నేనే దొరికానా ఈ యొక్క యజమానునికి అనుకుంటూ నిష్ఠూర పడుతూ ఉంది. అరగంట అయిపోయింది, ఇంకా రాలేదు. అలా 40 నిమిషాలు అయింది, ఇంకా రాలేదు. 50 నిమిషాలు అయింది, ఇంకా రాలేదు. ఆమె అసహనానికి లోనవుతుంది. ఏంటి, నాకు ఓ పండు, ఓ 2 పళ్ళు ఇవ్వడానికి ఇలా చేయాలా? ఇలా నన్ను దగా చేయాలా? ఇలా నన్ను మోసం చేయాలా? ఇలా నన్ను కూర్చోబెట్టాలా? అంటూ నిష్ఠూరపోతూ అలాగే కూర్చుంది. అలా కూర్చుని నిష్ఠూరంతో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి ఆ తోట యజమానుడు ఆ గంప నిండా పళ్ళతో వచ్చాడు. అప్పుడు ఆ తల్లి ఏమందంటే, అయ్యా నాకు ఇచ్చే 2 పళ్ళ కొరకు నన్ను ఇంతసేపు ఆపాలా? ఆ 2 పళ్ళ కొరకు నేను ఇంతసేపు ఇక్కడ ఆగి ఉండాలనా అని ఆ యజమానితో ఆ తల్లి అంది. అప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడంటే, అమ్మా మీరు నా తల్లి లాంటి వారు, మీ నోటితో నాకు ఆ పళ్ళు తినాలని ఉంది అని అన్నారు. ఈ తోటలో అనేక రకాలైన పళ్ళు ఉన్నాయి, అనేక రకములైనటువంటి రుచులతో కూడిన పళ్ళు ఉన్నాయి. ఆ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలమును తెంపి ఆ రుచిని చూపించాలని ఇంత సమయం తీసుకున్నానమ్మా. ఆ తోటలో ఉన్న పళ్ళన్నీ తెంపుకొని వచ్చేసరికి ఇంత సమయం పట్టింది. ఈ పళ్ళన్నీ నీకే, తీసుకెళ్ళు అని అన్నాడంట. అప్పుడు తను ఆలోచించిన, తను అనుకున్న ఆ ఆలోచన తప్పు అని తెలుసుకున్న తను, అయ్యో నేనెంత పొరపాటు పడ్డాను, ఎంత నేను అసహనానికి లోనయ్యాను, నాపై ఇంత ప్రేమను, నేను అడిగినందుకే ఇంత ప్రేమను కనపరిచి బుట్టా నిండా పళ్ళను ఇచ్చిన ఈయన మనసు ఎంత మంచిది అనుకుంటూ కృతజ్ఞతలు తెలిపి తీసుకొని వెళ్ళిపోయిందంట. ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ తండ్రి అంతకంటే ప్రేమ కలిగిన వాడు, అంతకంటే గొప్ప కృపను చూపించేవాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆయనకి అంత ప్రేమ ఉంటే
నిన్ను సృజించినటువంటి నీ తండ్రి, నిన్ను పుట్టించినటువంటి నీ తండ్రి, తన ఊపిరిని నీకు ఊదినటువంటి తండ్రి, ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీ జీవితంలో ఆలస్యం కలుగుతుందంటే ఆ ఆలస్యం వెనుక అద్భుతమైనటువంటి బహుమానం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆనాడు ఆలస్యం వెనుక ఎలిజబెతు జకర్యాకు అద్భుతమైన బహుమానం. యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్ప బహుమానమును పొందుకున్నాడు. ఆ రోజు హన్నా, ఎల్కానా వారి బ్రతుకులో ఆలస్యం వెనుక గొప్ప బహుమానం సమూయేలు అనే ప్రవక్తను పొందుకున్నారు. ఆ ఆలస్యము వెనుక గొప్ప బహుమానమును దేవుడు ఇచ్చేటటువంటి వాడు. మన జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందంటే అసహనానికి లోను కావడం కాదు. ఓ ఉద్యోగము ఆలస్యం అవుతుందంటే దేవుడు మన ప్రార్థన వినడం లేదని కాదు. గర్భఫలం ఆలస్యం అవుతుందంటే దేవుడు మన ప్రార్థన వినడం లేదని కాదు. మన జీవితంలో ఉన్న మన కుటుంబ పరిస్థితులు మారడం లేదంటే దేవుడు చూడడం లేదని కాదు. అలా అనుకున్నటువంటి వారు అనేకులు విశ్వాస భ్రష్టులుగా మారిపోతారు, విశ్వాసహీనులుగా మారిపోతారు. కానీ దేవుడు ఏదైనా చేస్తున్నాడు అంటే ఆలస్యం వెనుక అద్భుతమైన జవాబు ఉందన్న విషయం ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. అలా ఆలస్యమవుతున్న ప్రతి సమయం ఆసక్తితో దేవుని వైపు చూడు, ఆసక్తితో ప్రార్థన చెయ్యు. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఆ ప్రభు యొక్క కృప పొందే వరకు పట్టుదల కలిగి ఉండు. కారణం ఏంటంటే ఆ ఆలస్యం అనే ప్రతి దాని వెనుక దేవుని యొక్క అద్భుతమైన జవాబు ఉంటుంది. ఆనాడు 430 సంవత్సరాలు బానిసత్వములో మ్రగ్గిపోతున్నటువంటి వారికి మంచి దేశమును బహుమతిగా ఇవ్వడానికి దేవుడు ఆలస్యం చేశాడు. అలా మంచి ప్రదేశమునకు నడిపించుట కొరకు, ఆ బహుమతిని ఇచ్చుట కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు వారిని నడిపిస్తున్నాడు. అలా నడిపిస్తున్నటువంటి సమయంలో దేవుడు వారికి యుద్ధము యొక్క మెలకువలను నేర్పిస్తున్నాడు. ఈ లోకములో మనం బ్రతికేటటువంటి విధానమును నేర్పిస్తున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన వాటిపై విజయమును సాధించడం ఎలాగో నేర్పిస్తున్నాడు. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి వారు ఈ లోక సంబంధమైన వాటిపై ఆధారపడతారు. ఈ లోక సంబంధమైన వాటిని నమ్మి వాటితో పొందుకోవాలి అనుకుంటారు. కానీ మనము సేవించేటటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన ప్రత్యేకమైనటువంటి మార్గములలో మనలను నడిపించేటటువంటి వాడు. ఆయన మార్గములలో మనలను నడిపించడానికి ఆయన దిగి వచ్చినటువంటి వాడు. ఆ మార్గం ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సైంటిస్టుకు తెలియదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జ్ఞానికి తెలియదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మెజిషియన్కు తెలియదు, ఈ లోకంలో ఉన్న ఎవ్వడికి కూడా తెలవనటువంటి డిఫరెంట్ ఆఫ్ వే ఆ మార్గంలో మనల్ని నడిపించేటటువంటి వాడు. అలాంటి మార్గంలో నడిపించేటటువంటి ఆయన మార్గంలో మనము నడవాలి. కానీ అలా కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనము ఆశ్రయించడం కాదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో వారందరూ కూడా దేవుని యొక్క మార్గంలో నడిచే విధముగా ఉండాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7-8. భక్తిహీనులు
భక్తిహీనులు తమ మార్గమును తమ విడువవలెను, మార్గములను విడువవలెను, దుష్టులు దుష్టులు తమ తలంపులను తమ మానవలెను. తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల వారు ఎవరండి? వారు భక్తిహీనులు. భక్తిహీనులు భక్తిహీనులు అంటే ఎవరో తెలుసా మీకు? లోకములో ఉన్నటువంటి వారు అని అనుకుంటున్నారా? లోకములో ఉన్నవారు ఒక బ్యాచు, అలాగే దేవునిని నమ్మి ఆ వాక్యాన్ని నమ్మకుండా నడిచేటటువంటి వారు రెండవ బ్యాచ్. ఈ ఇద్దరు కూడా భక్తిహీనులే. లోకంలో ఉన్నవాడు ఎలాగైతే దేవుని మాట నమ్మడో, దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుని మాటను నమ్మకుండా ప్రార్థనా పరుణ్ణి అనేవాడు, విశ్వాసిని అనేవాడు, ప్రసంగాలు చేసేవాడు, వీళ్ళందరూ కూడా ఎవరు? భక్తిహీనులే. ఇట్లాంటి భక్తిహీనుల యొక్క బ్రతుకులో ఏది కూడా పొందడం సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఆ భక్తిహీనులకు ఏముంటుంది? రెండు మనస్సులు ఉంటాయి. వీళ్ళెవరు అంటే ద్విమనస్కులు. ఇలాంటి ద్విమనస్కులను గురించి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, అతడు ఏమాత్రమును ఏమంటున్నాడు? దేవుని మాటను సందేహించడమా? ఆయన చెప్పినది స్థాపింపకుండా ఉండేటటువంటి దేవుడా? చెప్పినది చెప్పినట్లుగా చేసేటటువంటి దేవుడని మనము పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరికించి చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పింది చేయలేదా? మాట తప్పిపోయాడా? నోహు జీవితంలో దేవుడు చెప్పింది చేయలేదా? మాట తప్పిపోయాడా? ఆదాము జీవితంలో దేవుడు చెప్పింది చేయలేదా? మాట తప్పిపోయాడా? చెప్పండి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? దేవుడు ఆదాముకు హవ్వకు ఇచ్చినటువంటి ఆ మాటనే. ఆదికాండం 3:15లో మీరు చూస్తారు. స్త్రీకిని ఈ సంతానమునకును, చూడండి, ఆమె సంతానం ఎవరండి? క్రీస్తే. మనమందరము తల్లిదండ్రులు కలయిస్తే పుట్టిన వాళ్ళం, తల్లిదండ్రుల కలయికతో పుట్టిన వాళ్ళం. కానీ ఆయన ఎలా పుట్టాడో? కన్యక గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటొంది. పాపము లేకుండా పుట్టినవాడు, పరిశుద్ధతతో పుట్టినవాడు, పాపరహితుడుగా ఉన్నటువంటి వాడు. ఆయన పుట్టడానికి గల కారణం వాగ్దానం. ఆనాడు మోసపోయినటువంటి ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానమును నెరవేర్చడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అలా చెప్పినది చెప్పినట్లుగా చేసేటటువంటి దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేటటువంటి దేవుడు కాదు. అట్లాంటి దేవుడు చెప్పిన మాటను సందేహిస్తున్నావు అంటే, ఇన్ని వాగ్దానాలను, ఇన్ని వాక్యాలను, ఇంత గొప్ప పరిశుద్ధ గ్రంథమును చూస్తూ వారి బ్రతుకులో, వారి జీవితాల్లో దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసినటువంటి వాడని గ్రహించి ఏం చేస్తున్నావు? తిరిగి అవిశ్వాసానికి లోనవుతున్నావు, విశ్వాస భ్రష్టత్వానికి లోనవుతున్నావు. చెప్పండి, అలాంటి వారిని ఏమంటారు? భక్తిహీనులు. అలాంటి భక్తిహీనమైన బ్రతుకుతూ ఆ భక్తిహీనులైనటువంటి వారిలాగా ద్విమనస్త్వమును కలిగి ఉండి, చెప్పండి, దేవునికి ప్రార్థన చేస్తే దేవుని యొక్క కృపను పొందుతామా? చదవండి యాకోబు పత్రిక 5 1వ అధ్యాయము
అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడిన వాడై ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక. అస్థిరుడు అంటే అన్ని మార్గాల్లో కూడా సక్సెస్ కాలేనటువంటి వాడు. సక్సెస్ కావాలి అంటే మొదట నీ జీవితంలో ఏముండాలి? నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండాలి. చూడండి, అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని ఏది పొందుకుంటామని తలంచరాదు. అంటే ఏది కూడా పొందలేడో. అది ఎవరైనా కావచ్చు. ద్విమనస్కులైనటువంటి వారు అస్థిరులు అంటే నిలకడలేని వారు. చాలామంది ఈ రోజుల్లో ఇలా నిలకడలేనటువంటి జీవితంతో జీవిస్తూ దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నారు. అందుకే భక్తుడు పాడబాడాడు, నిలకడలేని జీవితం అంతా నీలో పెట్టుకొని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. నిలకడలేని జీవితం అంతా నీలో పెట్టుకొని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. కనుక మారాలి నీ మనస్సు మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. చూడండి, మారాము అంటూ గొప్పలు చెప్తారు, కానీ అసలు మార్పు అనేది లేదు, ఉండదు. మార్పు లేని జీవితం, దేవుని మాటను నమ్మలేని జీవితం, నిలకడలేని జీవితం. ఇలాంటి నిలకడలేని జీవితంతో దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇది పొందాలి, ఎలా పొందుతావు? అలాంటి వారికి దేవుడు ఎలాంటి సహాయమును కూడా చెయ్యడు. ఎవరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుని వలన ఫలమును పొందరు. అట్లాంటి భక్తిహీనత అనే చెదలు నీ బ్రతుకులో ఉందేమో ఒక్కసారి చూసుకో. నీ జీవితాన్ని ఒక్కసారి వెరిఫై చేసుకో. అలాంటి భక్తిహీనమైన బ్రతుకుతో ఉంటే మన జీవితంలో దేన్ని కూడా పొందడము సాధ్యము కాదు. అలాంటి భక్తిహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం దేన్ని కూడా పొందుకోవడం సాధ్యము కాదు. అలా భక్తిహీనమైనటువంటి పరిస్థితులలో అనేకులు ఏం చేస్తున్నారు? ఈరోజు జీవిస్తున్నారు, ఉంటున్నారు. అనేకుల యొక్క బ్రతుకులో ఇలాంటి భక్తిహీనత అనేది చోటు చేసుకుంటుంది. అందుకే భక్తిహీనులను గురించి ఏమంటున్నాడంటే యెషయా 55:8 భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఎటు తిరగమంటున్నాడు? దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని మాట నమ్మినప్పుడు, అప్పుడు ఆయన వారైనటువంటి విశ్వాసివి నువ్వు. అలాంటి విశ్వాసం నీ జీవితంలో ఉండాలి. అలాంటి బ్రతుకు నీ జీవితంలోనికి రావాలి. నీ జీవితంలో నువ్వు సక్సెస్ కావాలి అంటే నిలకడ, దేవుడు చెప్పిన మాట కొరకు ఎదురు చూచేటటువంటి నిలకడ కలిగినటువంటి జీవితం నీ బ్రతుకులో ఉండాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వేం పొందుతావంటే సక్సెస్ అనే దానిని పొందుకోగలుగుతావు. ఆశీర్వాదం అనే దాన్ని పొందుకోగలుగుతావు. అలాంటి బ్రతుకు కలిగిన జీవితము దేవునికి ఇష్టమైనది కాదు. అవన్నీ కూడా విడిచిపెట్టి, అవన్నీ కూడా మర్చిపోయి, అలాంటి మార్గాలన్నిటిని కూడా దూరపరుచుకొని ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటను నమ్మి ఆ మార్గంలో నడిచేటటువంటి బ్రతుకు, జీవితం, విశ్వాసం
నీ జీవితంలోనికి రావాలి. చూడండి 8వ వచనంలో ఏమంటున్నాడో, నా తలంపులు నా తలంపులు మీ తలంపుల మీ వంటివి కావు, తలంపుల వంటివి కావు, మీ త్రోవలు మీ త్రోవలు నా త్రోవల నా వంటివి కావు. త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. దిస్ ఇస్ ద డిఫరెంట్ ఆఫ్ వే. ప్రత్యేకమైన మార్గం, ప్రత్యేకమైన మార్గం. ఆ ప్రత్యేకమైన మార్గంలో నిన్ను నడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఆ దిగి వచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు చెప్పండి? ఏమై ఉన్నాడు? ఆ దిగి వచ్చినటువంటి దేవుని మాటను నమ్మితే నీ బ్రతుకులో ఎలా ఉంటావు? ఒక్కసారి చూద్దాం రండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, పునాదిగా రాతిని వేసినటువంటి వాడను నేనే. అది పరిశోధింపబడిన అది రాయి, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. yes, ఆ మూలరాయి పేరు క్రీస్తు. ఆ మూలరాయి పేరు యేసు. ఆ మూలరాయి అయినటువంటి క్రీస్తు అనే బండపై ఎవరు ఉన్నా వారు కలవరపడే ప్రసక్తి లేనే లేదు. భక్తిహీనత చోటు చేసుకునే పరిస్థితి లేనే లేదు. కారణం ఏంటంటే నమ్మదగిన దేవుడు తప్పకుండా ఇస్తాడన్నటువంటి నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉండగలుగుతారు. ఈరోజు ఎందరో 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 దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి వారిలో అనేకులు తొట్టుపడడం, అవిశ్వాసానికి లోను కావడం, ఇక నేను పొందుకోలేను అనేటటువంటి నిరాశకు లోనై విశ్వాసాన్ని కోల్పోవడం. కానీ సర్వశక్తి గల దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మూలరాయిగా ఉన్నటువంటి వాడు. ఇంతకీ ఆ రాయి ఎక్కడుంది, మరి ఎక్కడ నిలబడాలి అని అనుకుంటారేమో. చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. ఆ బండ ఏంటి? ఇప్పుడు వాక్యమే. వాక్యం అనే బండ మీద నువ్వు కట్టబడుతుంటే నువ్వు కలవరపడే ప్రసక్తి ఉండదు. ఈరోజు అనేకులు కూలిపోవడానికి కారణం, ఈరోజు అనేకులు విశ్వాస భ్రష్టులు కావడానికి కారణం, ఈరోజు అనేకులు భక్తిహీనులుగా ఉండడానికి కారణం, ఈరోజు అనేకులు తమ సొంత మార్గంలో వెళ్ళడానికి గల కారణం వాక్యం అనే బండ పైన కట్టబడకుండా బ్రతకడమే. ఆ వాక్యం అనే బండ పైన కట్టబడినటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉంటాడు. అలా కనిపెట్టి బహుమతిని పొందినవాడు అబ్రహాం. 24 సంవత్సరాలు దొర్లిపోయాయి. వాగ్దానం అయితే చేయబడింది. 24 సంవత్సరాలు ఏమయ్యాయి? దొర్లిపోయాయి. అప్పటికి ఆయన ఏమయ్యాడంటే పనికిరాని శరీరము అనేదాన్ని పొందుకున్నాడు. మృతతుల్యమైనటువంటి శరీరముతో తన భార్య అయిన శారా ఉంది. వాగ్దానం అయితే ఇచ్చాడు, కానీ ఆ బహుమతి మాత్రం పొందలేదు. అలా పొందకుండా ఉన్నప్పుడు వారు ఉన్న పరిస్థితి ఎలాంటిది? వృద్ధాప్యం, మృతతుల్యమైన శరీరం. అడుగుతున్నాను, ఈరోజు ఇలా మృతతుల్యమైనటువంటి శరీరాలతో ఉన్నవారు పిల్లల్ని కనడం
ఈరోజు ఉన్నటువంటి సైన్స్కు సాధ్యమా? ఈరోజు ఉన్నటువంటి జ్ఞానులకు సాధ్యమా? ఈరోజు ఉన్నటువంటి డాక్టర్లకు దాన్ని చేయడం సాధ్యమా? కాదే. ఇప్పటికీ ఎప్పటికీ కూడా సాధ్యము కానటువంటి అసాధ్యములను సుసాధ్యాలుగా చేసేటటువంటి వాడు నేను సేవించేటటువంటి, నీవు సేవించేటటువంటి దేవుడు. ఈరోజు నీ బ్రతుకులో కన్నీరు, ఈరోజు నీ బ్రతుకులో ఆవేదన, ఈరోజు నీ జీవితంలో ఆయాసం, ఈ పరిస్థితుల నుండి నేను ఎలా బయటపడతాను, ఈ జీవితం నుండి నేను ఎలా బయటపడతాను, ఈ పరిస్థితుల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అన్న నిరాశకు లోనైన పరిస్థితిలో ఉన్నావా? అయితే వినో, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా కలవరపడకుండా ఆయనపై, వాక్యముపై ఆధారపడు. అలా ఆధారపడ్డటువంటి వారి బ్రతుకును మార్చివేయగలిగిన సర్వశక్తి గల దేవుడు మనము సేవించేటటువంటి దేవుడు. అలాంటి దేవునిపై ఆధారపడ్డాడు అబ్రహాం, అలాంటి దేవునిపై ఆధారపడింది శారా. అలా ఆధారపడ్డప్పుడు జరిగిందేంటి? చదవండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 19-20. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, చూడండి, బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి, 100 years వచ్చినాయి కానీ విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు. 100 సంవత్సరాలు వచ్చేసాయి కానీ విశ్వాసం మాత్రం వదులుకోలేదు. అంటే దేవుడు చెప్పిన మాటపై ఆయన నిలబడ్డాడు. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను నమ్ముతున్నావా? నూతన సంవత్సరం 31 వచ్చిందంటే వాగ్దానాల కొరకు ఎగబడతారు. ఆలయానికి వచ్చిన వాళ్ళు కాకుండా ఇంట్లో పడుకున్న వాళ్ళకు, రోడ్లో తిరుగుతున్న వాళ్ళకు, పాపము జీవితాన్ని జీవిస్తున్న వారి కొరకు చెప్పండి, ఇంట్లో ఉన్న వారికి తీసుకుంటారు, బయట తిరుగుతున్న వారికి తీసుకుంటారు, బంధువులకు తీసుకుంటారు. కానీ ఆ తీసుకున్న వాగ్దానం యొక్క విలువేంటో ఎంతమందికి తెలుసు? ఆ తీసుకున్న వాగ్దానం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఎంతమందికి తెలుసు? ఆ వాగ్దానంలో ఉన్న పవర్, ఆ వాగ్దానంలో ఉన్న శక్తి, ఆ వాగ్దానంకు ఉన్న గొప్పతనం ఎంతమంది గ్రహించి ఆ వాగ్దానం కొరకు కన్నిపెట్టి యోసేపులాగా చూస్తున్నటువంటి వారు, అబ్రహాములాగా చూస్తున్నటువంటి వారు, ఇస్సాకులాగా చూస్తున్నటువంటి వారు, దానియేలులాగా చూస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఎంతమంది మీ వాగ్దానాలను ప్రతి నిత్యం చూస్తూ ఆ వాగ్దానాన్ని పొందుకునేటటువంటి వైపు అడుగులు వేస్తున్నారు? చెప్పండి. ఆ వాగ్దానం వైపు అడుగు వేసేవాడి జీవితంలో అవిశ్వాసం ఉంటుందా? ఆ వాగ్దానం వైపు నడుస్తున్నటువంటి వాడి విషయంలో చెప్పండి భక్తిహీనత అనేది ఉంటుందా? అలాంటి అవిశ్వాసానికి లోనవుతున్నటువంటి భక్తిహీనత అనే చెదలు పట్టిన బ్రతుకుతూ వాగ్దానం కొరకు కనిపెడుతున్నానంటే ఎలా పొందుతావు? అలా వాగ్దానాన్ని నీ జీవితంలో పొందాలి అంటే దేవుడు చెప్పిన మాటపై ఆధారపడు, ఆయన వాక్యముపై నిలవబడు, ఆ వాక్యంతో నీవు నడిపించబడు. అలా నడిపించబడి ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టినటువంటి వాడు అబ్రహాం. అప్పటికి 100 సంవత్సరాలు రమారమి, అప్పటికి 90 సంవత్సరాలు శారాకు. ఈ వృద్ధాప్యంలో ఉన్న వృద్ధ జంట దేవుని వాగ్దానము వైపు చూస్తున్నారు. లోకంలో ఉన్నవారు ఏమనుకుంటే ఏంటి? లోకంలో ఉన్నవారు అనుకుని ఉండొచ్చు, వీళ్ళకేం పిచ్చా, వీళ్ళకేమన్నా మైండ్ డిఫెక్ట్ అయిందా, వీళ్ళ మనసులు ఏంటి ఇలా ఉన్నాయి, చనిపోయే జీవితాలకు దగ్గరకు వచ్చి ఇంకా దేవుడిస్తాడని ఆశ పెట్టుకొని ఉన్నారు. అసలు వీరికి ఏమైనా బుద్ధి ఉందా? వారి వృద్ధాప్యంతో పాటు వారి యొక్క మతి కూడా భ్రమించింది అని అనుకొని లేరంటారా? ఈరోజు నీవు ఆ వాగ్దానం కొరకు కనిపెడుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అలా అనుకునేటటువంటి వారి మాటలు నీ మనస్సుకు తెచ్చుకోక
నమ్మదగిన దేవుని వైపు, దేవుని వాగ్దానం వైపు చూడు. అలా వాగ్దానం వైపు చూచి కనిపెట్టి విశ్వసించినటువంటి వారు ఎవరు అంటే అబ్రహాం రమారమి. ఎన్ని సంవత్సరాలు అయిందట? చదువు. రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, అన్ఫిట్, పనికిరాని శరీరము, లోకానుసారముగా లోక సంబంధముగా విలువలేని శరీరము, మృతతుల్యమైన శరీరం, శారా గర్భమును మృతతుల్యమైనదనియు ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, సందేహిస్తే కొంప మునిగేది. సందేహించువాడు గాలి చేత రేపబడిన వారై సముద్ర తరంగములను పోలివాడు అయి ఉంటాడు. ఇట్టివాడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన ఏమైనాను పొందుకొంటానని తలంచుకొనరాదు. అస్థిరమైనటువంటి జీవితంతో ఉంటే ఆయన ద్వారా పొందుకోవడము సాధ్యము కాదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు తమ జీవితంలో సక్సెస్ కాకపోవడానికి కారణం, ఆశీర్వదించబడకపోవడానికి కారణం, ఫలములు ఫలించకపోవడానికి కారణం, తామున్నటువంటి ఆ భయంకరమైన దాస్యము అనే అప్పు బాధల్లో నుండి విడిపించబడకపోవడానికి కారణం దేవుని వైపు నడవకుండా, వాగ్దానమును కనిపెట్టకుండా, వాక్యమును విశ్వసించకుండా ఉండడమే. అలా నీ బ్రతుకు జీవితంలో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కనుక ఉంటున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజే, ఈ క్షణమే, ఈ వాక్యాన్ని వింటున్న ఇదే సమయంలో ఆ వాక్యముపై నమ్మకాన్ని కలిగి ఉండు. ఆ వాక్యమును నమ్ము. అయితే దేవుడు నీ వ్యాధి నుండి విడుదలను ఇస్తున్నాడు, నీ సమస్య నుండి విడుదలను ఇస్తున్నాడు, నీ జీవితంలో మూయబడినటువంటి ఉద్యోగ అవకాశాలను తెరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే పొందలేను అనుకునే ఆవేదన చెందుతూ గర్భఫలం విషయంలో భయంకరమైనటువంటి అవమాన భారంతో కృంగిపోతున్నావో ఆ గర్భాన్ని దేవుడు ఈ మాటల ద్వారా తెరవబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో డాక్టర్లు ఒకవైపు చెప్పి నువ్వు మరణించబోతావన్నా ఆ డాక్టర్ల మాటను విడిచిపెట్టి ప్రభువు మాటను నమ్ము. ఆ నమ్మిన క్షణమే నీ జీవితంలో నువ్వు స్వస్థతను పొందుతావు. అది ఇప్పుడే చూస్తావు. అలాంటి నమ్మదగిన దేవుని వైపు చూడాల్సింది పోయి, నమ్మాల్సిన దేవుని మాటలు నమ్మాల్సింది పోయి, నమ్మకుండా భక్తిహీనత అనే ముసుగులో బ్రతుకుతున్న క్రైస్తవులైనటువంటి వారు ఆ భయంకరమైనటువంటి భ్రష్టత్వము నుండి విడుదలను పొందాలి. అన్నాడు రమారామి 100 సంవత్సరాలైన తర్వాత మృతతుల్యమైనట్టుగా గ్రహించిన తను ఏం చేశాడు? వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అని అనుకున్నాడు. చూడండి, అని అనుకున్నాడు అంటే ఇదంతా కూడా జరుగుతున్న స్థలం ఎక్కడండి? హృదయములో. అంటే నీ హృదయములో మార్పు కలగాలి. నీ హృదయంలో ఉన్న భయం పోవాలి. నీ హృదయంలో ఉన్న ఆందోళన పోవాలి. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉండదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉండదు. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. అట్లాంటి విశ్వాసం నీ జీవితంలో కలిగి ఉంటే నీ జీవితంలో నీకు అసాధ్యమైనది ఏది లేదో. అలా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసేటటువంటి దేవుడు ఆనాడు దేవుని ప్రజలైనటువంటి వారిని నడిపిస్తూ వారికి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ విస్తారమైనటువంటి జనములను చూచి వారికి భయపడకుమో అని సెలవిచ్చాడు. కారణం ఏంటంటే
ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు అనాకీల ఎదుట ఎవరు నిలుస్తారు అను మాట నీవు వింటివి గదా. ఎస్, చూడండి, అక్కడ ఉన్నటువంటి వారెవరు? వారి ఎదుట ఎవ్వరు కూడా నిలవలేరు. అంత బలవంతులు, అంత ఆజానుబాహులు, అంత గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారు. ఇట్లాంటి వారిని ముందు పెట్టి దేవుడు వారితో చెబుతున్నటువంటి మాట ఏంటి? భయపడకుము. అంటే భయం ఎక్కడుంటుందో అక్కడ విశ్వాసము ఉండదు. అంటే ఎదుట కనబడుతున్నటువంటి దాన్ని చూచి కలవరపడడం కానీ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కంగారు పడడం కానీ, నీకెదురవుతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యలో టెన్షన్కు లోనవ్వడం కానీ నీ జీవితంలో ఉండకూడదు. అలా ఉండకుండా నీ జీవితంలో ఏముండాలి? దేవుని మాటను విశ్వసించేటటువంటి ఆ విశ్వాసం నీకు ఉండాలి. అలాంటి విద్య ఇప్పుడు దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. దాని పేరు హృదయ ధ్యానం లేదా మెడిటేషన్. చెప్పండి, దీని పేరేం పేరు? మెడిటేషన్, హృదయ ధ్యానము. ఎస్, సాతాను అనేవాడు దేవుడు ఏదైతే సృష్టిస్తాడో దానికి డూప్లికేట్ అనే దాన్ని సృష్టిస్తాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న అనేకులు ఈ మెడిటేషన్ అనేది, అంటే శ్వాసపై ధ్యాస అని, ఆ ధ్యాసను కలిగి ఉన్నప్పుడు అనేకమైన మేళ్ళు పొందుతామని వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన ఒరిజినల్ మెడిటేషన్ మాత్రము చేయడం లేదు. అలాంటి ఒరిజినల్ మెడిటేషన్ ద్వారా పొందేటటువంటి మేలులను గురించి దేవుడు నీకు నాకు తెలియపరచడం కొరకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వినబోయే దేవుని ప్రజలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీ జీవితంలో అనేకమైన మేలులను చేయబోతున్నాడు. అనేకమైనటువంటి సమస్యల నుండి తప్పించబోతున్నాడు. కనుక ఈ వాక్యమును బాగా శ్రద్ధగా వినాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే దేవుని యొక్క మర్మముల గని అయినటువంటి గ్రంథములో అనేకమైన మర్మములను దేవుడు దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టిన వాటిని మనం పొందుకోవాలి అంటే, దాని ద్వారా మనము మేలులు అనుభవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్ముడు మనకు తెలిపినప్పుడు ఆ మర్మముల ద్వారా మనం సక్సెస్ లైఫ్లోనికి ప్రవేశిస్తాం. ఆనాడు ఆ భయంకరమైన వారిని ఎదుట పెట్టి అంటున్నాడు దేవుడు ఏమని? వారిని చూచి భయపడకూడదు. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు. నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకొందువేమో. అనుకునేదంతా జరిగేది ఎక్కడ? హృదయములో. ఈ హృదయములోనే జరుగుతుంది. నువ్వు మేలు పొందాలన్నా కీడు పొందాలన్నా అంతా జరిగేది ఇక్కడే. అందుకే దేవుడు చెప్పాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. దీన్ని గ్రహించగలిగిన వాడు ఎవడున్నాడో? నిన్ను మోసం చేస్తున్న హృదయమును నీకు చూపించడం కొరకే దేవుడి వాక్యం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నీ హృదయం నిన్ను మోసం చేస్తూ వస్తుంది. ఇంతకాలం నీ హృదయం దేవుని మాటను నమ్మకుండా చేస్తూ వస్తుంది. ఇంతకాలం నీ హృదయం దేవుని వాక్యాన్ని అనుసరించకుండా చేస్తూ వస్తుంది. అలా వస్తున్నటువంటి హృదయం నీ హృదయమే. ఆ హృదయము చేత మోసపోతూ ఉన్నవారు అనేకులు
అనేకులు. అలాంటి హృదయము యొక్క మార్పిడి ఈ వాక్యము ద్వారా జరుగును గాక. ఆనాడు భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఓ సమాజ మందిరము యొక్క అధికారి, ఆయన పేరు యాయీరు, దేవుని దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? తన కూతురు, తన కుమార్తె మరణకరమైన పడక పైన ఉండడం. ఆ మరణకరమైన పడకపై ఉన్నప్పుడు ఆ మరణమును తప్పించేటటువంటి దేవుని యొద్దకు విశ్వాసముతో వచ్చాడు. బాగా వినాలి. మరణకరమైన రోగం తన ఇంట్లో, తన కూతురిలో ఉంది. ఎప్పుడు చంపుతుందో, ఎప్పుడు కాటేస్తుందో, ఎప్పుడు ఆ ఇంట్లో భయంకరమైన పరిస్థితి కలుగుతుందో అనేటటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు యాయీరు. అలాంటి యాయీరు ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించేటటువంటి ప్రభువు యొద్దకు విశ్వాసముతో వచ్చాడు. అలా వచ్చినటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ఓ సంఘటన చూద్దాం రండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 49-50. ఆయన మాట్లాడుచుండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాక్యమును ప్రకటిస్తూ ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంట్లో నుండి ఒక్కడు అంటే పని చేసేటటువంటి వాడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, కుమార్తె ఫినిష్ అయిపోయింది. చెప్పండి. ఆ ఇంట్లో నుండి వచ్చిన వాడు చెప్పినటువంటి మాట ఏంటా మాట? నీ కుమార్తె చనిపోయినది, చనిపోయినది. చూడండి ఎంత భయంకరమైన మాటో, ఎంత భయంకరమైన పరిస్థితో, ఎంత భయంకరమైన పరిస్థితి మధ్యలో ఆయన ఉన్నాడో. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి యాయీరు, చూడండి, యాయీరు ప్రభువు దగ్గర ఉన్నాడు. అప్పుడు జరిగిందేంటి చూద్దాం రండి. బోధకుని శ్రమ పెట్టవద్దని, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు. ఆ మాట విని ఏమన్నాడు? భయపడకూడదు. చూడండి, ఆయన యొద్దకు వచ్చినటువంటి యాయీరు విశ్వాసంతో వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆ తర్వాత ఆ ఇంటి నుండి ఒక దాసుడు వచ్చి, బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు, కారణం ఏంటంటే మీ కుమార్తె చనిపోయింది. ఎస్. ఇప్పుడు అక్కడ ఆ దాసుడు వచ్చి చేసిందేంటి? బాంబును పేల్చాడు. ఏం పేల్చాడండి? బాంబులు పేల్చిన ఆ సమయంలో యేసు ప్రభు ఏమన్నాడు? భయపడవద్దు. చూడండి, బాంబును పేల్చి భయపడవద్దంటే భయపడకుండా ఉంటారా? ప్రమాదకరమైనటువంటి ఆ ప్రమాదమును గురించి చెప్పి భయపడకూడదు అంటే ఎవరైనా భయపడకుండా ఉంటారా? బాగా వినండి, ఇది డిఫరెంట్ మార్గం. ఇది లోకంలో ఉన్నవారికి ఎరగని మార్గం. ఏ సైంటిస్టుకు కానీ, ఏ డాక్టర్కు కానీ, ఈ లోకంలో ఉన్న ఏ మెజిషియన్కు కానీ తెలియని మార్గం. ఆ మార్గంలో నడిపించబడుతున్నది నీవు నేను మాత్రమే. మనల్ని ప్రత్యేకమైన మార్గంలో నడిపించేటటువంటి వాడు మన తండ్రి. అలా నడిపించిన కొరకు దిగి వచ్చిన వాడు క్రీస్తు ప్రభువు. అలా నడిపించిన కొరకు దిగి వచ్చిన వాడు క్రీస్తు ప్రభువు. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందో తెలుసా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం.
ఇదిగో ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ముందుగా పంపిస్తున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. నీ మార్గమును సిద్ధపరచును అంటే మనకు ముందుగా మన త్రోవలను సరళం చేసేటటువంటి దూత, మన మార్గములను బాగుపరిచేటటువంటి దూత మన తండ్రి. చూడండి, మన తండ్రి మన మార్గాలన్నిటిని కూడా తెరిచేవాడు. మన మార్గాలన్నీ కూడా తెరవబడబోతున్నాయి. మన మార్గాలన్నీ కూడా తెరిచి ఆయన కృపను ఇచ్చేటటువంటి వాడు. అలాంటి ప్రత్యేకమైన మార్గంలో దేవుడు మనందరిని కూడా నడిపిస్తున్నాడు, మనందరిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, మరి అలాంటి మార్గమును దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆనాడు భయంకరమైన ఆ పరిస్థితి యాయిరు యొక్క జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? భయపడకో. ఏ వార్త విని? చనిపోయిందన్న వార్త విని భయపడకో. ఏమన్నాడు? విశ్వాసము, నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం. భయపడకో, విశ్వాసము మాత్రము ఉంచుము. భయము ఉన్న స్థలంలో విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న స్థలములో భయము ఉండదు. అది ఎప్పుడు కూడా కలిచేది కానే కాదు. చాలామంది క్రైస్తవులు విశ్వాసం ఉంది అంటూ భయపడడం, విశ్వాసం ఉందంటూ భయపడడం, విశ్వాసం ఉందంటూ భయపడడం. ఎక్కడ నీ విశ్వాసం? ఎలాంటిది నీ విశ్వాసం? భక్తిహీనమైన విశ్వాసం. ఈ భక్తిహీనమైన విశ్వాసం నీ జీవితంలో మేలును కలుగ చేయదు. నీవు మేలు పొందాలి అంటే ఆ భక్తిహీనమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టు. అలాంటి ఆలోచనలను వదిలిపెట్టు. దుష్టులు తమ తలంపులను మానవలను. వారు దేవుని వైపు అనగా వాక్యము వైపు, ఈ వాక్యపు త్రోవలో, ఈ వాక్యపు మార్గంలో నీవు గనక నడిస్తే నీ జీవితం సక్సెస్, సక్సెస్, సక్సెస్. అంత భయంకరమైన వార్తను విన్న తర్వాత ఆ ప్రభు ఏమన్నాడు? భయపడకో. చెప్పండి, ఆ మార్గాన్ని ఏం చేశాడు? మూసేశాడు. భయం అనే మార్గాన్ని మూసేసి ఏ మార్గాన్ని తెరిచాడు? విశ్వాస మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. విశ్వాస మార్గాన్ని. ఈ విశ్వాస మార్గములో నీవు నడవాలి అంటే, ఆ విశ్వాస మార్గంలో నీవు అనేకమైన వాటిని జయించాలి అంటే, ఆ మార్గములో నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7-8. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. గ్రంథమంతటిని కూడా చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. అంటే కుడికి ఎడమకు తిరగకుండా, అటు ఇటు చూడకుండా వాక్యము మార్గములో నీవు నడిపించబడితే ఏం చేయాలి? దాన్ని ధ్యానించో, మెడిటేషన్ చెయ్యో, హృదయ ధ్యానమును ఎప్పుడు చేస్తూ ఉండో. అలా చేస్తున్నప్పుడు నీ మార్గములన్నీ నీవు చక్కపరుచుకుంటావు. అంటే నీకు అడ్డుగా ఉన్న మార్గాలన్నీ తెరవబడిపోతాయి. ఈ మార్గంలో ఉన్న సీక్రెట్ అది. మరి ఆ మార్గంలో నడిపించబడిన వారు అనేకులు ఎలా బహుమతి పొందారు, ఎలా ఫలమును పొందారు, ఎలా ఆ గొప్ప గొప్ప కార్యాలను చేశారు, ఇలాంటివన్నీ ఇంకా ముందు ఉన్నటువంటి పాఠాలలో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా
హృదయంలో భద్రపరుచుకొని హృదయ ధ్యానం ఏం చేస్తారు? వాక్యాన్ని, మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని కనిపెడుతూ ధ్యానిస్తూ ఉండండి. తప్పకుండా మీ మార్గాలు తెరవబడతాయి. దేవుడు ఈ మాటల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరుచునుగాక, ఆశీర్వదించునుగాక. అలాగే మూయబడిన ప్రతి మార్గాలు అడ్డు తొలగింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. ఎంత మట్టుకు వాక్యము చేత వాక్యమై ఉన్న దేవుడు మాతో మాట్లాడారు. ఈ వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలింపచేయండి. నిరాశ, నిర్బంధం, ఆయాసం, అలసట, కృంగుదల, వ్యాధులు, దురాత్మలు ఏ బంధకాల్లో ఉన్నా ప్రతి బంధకాల నుండి విడుదలనిచ్చి మీ సాక్షులుగా నిలవబెట్టమని యేసయ్య ఉన్నత నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.